హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఈ వీడియోలో కొబ్బరి లౌజ్ అంటే దీన్నే కొబ్బరి బర్ఫీ అని కూడా అంటారండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ముందుగా కావాల్సింది కొబ్బరి తురుము. కొబ్బరి తీసేసి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. లేదంటే మీ దగ్గర కొబ్బరి తురుము ఉంటే కనుక కొబ్బరి తురుముతో తురుముకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3 కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నాను. 3 కప్పుల కొబ్బరి తురుముకి మనకి 1.5 లేదంటే 1.25 కప్పు పంచదార సరిపోతుందన్నమాట. ఇందులోకి 1 కప్పు వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈలోగా ఒక ప్లేట్లో నెయ్యిని రాసుకొని పక్కన పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మనకి ఈ పాకం అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఈ కొబ్బరి బర్ఫీ చేసుకోవడానికి మనకి ఒక పాకం కన్సిస్టెన్సీ అనేది అవసరం. ఆ పాకం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను. ఇది కంపల్సరీగా పాకం రావాలండి. ఈ పాకం వస్తేనే మనకి బర్ఫీ అనేది గట్టిపడుతుందన్నమాట. దీన్ని బాల్లా చేసి ప్లేట్కి వేసి కొడితే టక్కుమని సౌండ్ వస్తుంది. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పాకం పట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని లోకి టర్న్ చేసేసుకొని కొబ్బరి తురుముని వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరిలో మనకి తేమ ఉంటుందన్నమాట. ఆ తేమ మొత్తం ఇంకిపోయి కొబ్బరి అంతా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా వేయించుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, కొబ్బరి త్వరగా మాడిపోతుంది. ఇది జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి. నాకైతే 15 నిమిషాల దాకా పట్టిందనమాట కొబ్బరి మొత్తం దగ్గర పడడానికి. చూసారు కదా, ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది. వాటర్ అనేది ఏమీ లేదు ఇందులో. స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్ మొత్తాన బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి బర్ఫీని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత వీటిని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని తీసుకోండి. మనం చేసుకున్న పాకంని బట్టే ఉంటుందండి. పాకం అనేది గట్టి పాకం పట్టుకోవాలి. లేత పాకం పట్టుకుంటే కనుక కొబ్బరి అనేది దగ్గరికి రాదు, ఉండ కూడా రాదనమాట. సో మరి చూసారు కదా, ఎంత చక్కగా మనకి ప్లేట్లో నుంచి ఊడొచ్చేస్తుంది. ఇదన్నమాట చేసుకునే విధానం. మరి చూసారు కదా, మీకు కూడా నచ్చితే కనుక మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. శ్రావణి వంటిల్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి.